హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటో చూసేయండి. సో మార్నింగ్ నుంచి అండ్ ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనేది ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎక్కువ లెంత్ అనేది ఉండదు. సో మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మాలాంటి చిన్న వ్లాగర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇంకా అంతా చూపించేశాను. సో బోర్ కొట్టకుండా కొంచెం చూసేయండి. షార్ట్గా అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఎస్టర్డే పాలు అంటే పెట్టేశాను. ఎప్పుడైతే ఈరోజు వచ్చిన పాలు అయితే ఉన్నాయి. సో ఇవైతే కాబెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ అన్నము అండ్ కర్రీ ఏంటనే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూస్తుంది తక్కువ లెంత్లోనే వీడియో ట్రై చేశాను. సో అప్పుడు మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి సో వీడియో కూడా స్కిప్ చేయకుండా వస్తారు కాబట్టి అంతే. సో ముందుగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే ఇట్లా ఫ్రెష్ అప్ అయితే కిచెన్కి వచ్చేసాను. అంత క్లీన్ అయితే చేసేసుకుంటాం. ఇక్కడ పాలైతే పెట్టేసాను. ఇవి ఎస్టర్డే పాలు అనమాట. ఇవి కొంచెం కాగిన తర్వాత పక్కన పెట్టేసి అత్తమ్మకు చాయ్ అయితే పెట్టేశాను. సో ఇవి కాగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా అన్నం పెట్టడానికి ఇంకా బియ్యం అయితే కడుక్కోలేదు. ఫస్ట్ అయితే ఇగో చూడండి, మన చిక్కుడుకాయ అంటారు దీన్ని. ఇది గోరు చిక్కుడుకాయ కాదు, మన చిక్కుడుకాయ. ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి, అంటే ఇప్పుడు దాదాపు అన్ని సీజన్లో దొరుకుతుంది కానీ అది వేరు. ఇది సీజన్లో దొరికేది మాత్రం మంచిగా బాగుంటుంది. సో విలేజ్లో కాబట్టి మరి నిన్ననే ఫ్రెష్గా తెంపుకొచ్చేసి అయితే రాత్రి దీన్ని అంతా తుంచేసి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా సో చూడండి, సో ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవడానికి ఒక దాంట్లో వాటర్ అయితే పెట్టేసుకుంటాను. నేను ఒక కొండి తీసుకొని ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపడంత వాటర్ అయితే యాడ్ చేశాను. పాలు అయితే వేడాయి. కొన్ని పాలు పక్కన పెట్టేసి కొన్ని పాలలో చాయ్ అయితే పెట్టేసాను. ఇప్పుడు మా అత్తమ్మ ఒక్కతే చాయ్ తాగుతుంది. కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసి ఇది వచ్చేసి బాగా మసలాలి మంచిగా. ఈలోపు మనం బియ్యం కడుక్కుందాం అన్నం కోసం. ఈ గ్లాస్ తోటి 2.5 పోస్తాను నేను. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉంటే అన్నీ సరి చూసుకొని కడిగేసుకుంటాను బియ్యం. ఇంకా సో చాయ్ అయితే చూడండి మంచిగా మసులుతుంది. ఇంకా అత్తమ్మకి అయితే పోసి ఇచ్చేస్తాను. ఇట్లా కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్. ఇంకా కూడా మసలాలి. ఇంకొక 5 మినిట్స్ మసలు పెట్టి పోస్తే సూపర్ టేస్టీ అన్నీ ఉంటుంది చాయ్ అయితే. ఇక్కడ పాలైతే మసులుతున్నాయి. ఇక్కడ చాయ్ కూడా అయితే అయిపోయింది. సో అత్తమ్మకి అయితే పోసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే చిక్కుడుకాయ ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టేసాను పొయ్యి మీద ఒక కుండీలో. ఇంకా ఈ చిక్కుడుకాయలో ఒకసారి మళ్ళీ మనం వాటర్లో అయితే ఒకసారి కడుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా కడిగి అందులో పోసి వాటర్ అయితే పోసేస్తాను. ఇంకా కర్రీలోకి ఒక 2 టమాటాలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అంటే కర్రీలోకి అండ్ చారులోకి టమాటాలు అండ్ ఉల్లిపాయలు అనమాట. ఇంక ఇక్కడ బియ్యం కూడా కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ పాలు అయితే కూడా పెట్టేసాను అనమాట. ఇంకా ఆ పాలు కాగిన తర్వాత ఇంకా బియ్యం కూడా పెట్టేసాను. ఇంకా సో పాలు కూడా కాగాయి దించి పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే చారులోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటో ఇది చారులోకి అనమాట. అండ్ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను చూడండి. సో యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా సౌండ్ వస్తుంది. ఇంకా మా అత్తమ్మ చెప్పాను కదా మార్నింగే టీవీ పెడుతుందని.
సో ఆ సౌండ్ వస్తుందన్నమాట. సో అందుకనే అయితే ఇంకా వద్దు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, అసలు నా మాట కూడా సరిగ్గా వినిపించడం లేదు. సో అందుకనే అనేసి మళ్ళీ ఇంకా సౌండ్ ఇది మ్యూట్లో పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ. సో ఇంక కరివేపాకు తెమ్మంటే ఇంకా చూడండి, ఇంకా మా పాప అయితే తెచ్చిచ్చేస్తుంది. అంటే మా అత్తమ్మ పాప వెళ్ళారనమాట. సో ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే బ్యాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేసేసుకొని ఇంకా ఆనియన్స్, టమాటో అయితే వేసేసుకుని ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు అయితే వేసేసుకొని, అంటే కూరకు సరిపడినంత ఇంకా మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ అయితే ఇంకా వంపి పక్కన పెట్టేసుకున్నాను కదా, అదంతా కూడా యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకొని మంచిగా ఒక 10-15 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సూపర్ యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ ఏం చేస్తుందని చూద్దామంటే బండెక్కి మరీ పళ్ళు తోముతుంది చూడండి మా పాప. సో అట్లా చేస్తుంది ఆమె పనులన్నీ. సో అప్పుడప్పుడు ఆమెను కూడా చూడాలి. సో చూడండి టీం నడుస్తుంది కదా, సో అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దామని మళ్ళీ యాక్చువల్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా పెడదాం అనుకున్నా. సో టీవీ పెట్టకపోతే ఎట్లాగో మా అత్తమ్మ పెట్టేస్తూనే ఉంటుంది. సో అందుకనే అనేసి సో ఇక్కడ చారులోకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా చింతపండు రసం కూడా అయితే ఎంత తీసేసుకున్నాను. సో ఇంక ఇక్కడ అన్నం అయితే కూడా దమ్కైతే వేసేస్తాను. ఇంక ఇది చారు కోసం మొన్న చూపించాను మొన్నటి వీడియోలో. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే, అన్నీ వేసేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మంచిగా అన్నీ మగ్గిన తర్వాత ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకొని మంచిగా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి. అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా రసం అంతా కూడా అందులోకి దిగి చారు అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎవరైనా మంచిగా పోసుకోవచ్చు, ఎక్కువ పులుపు అనేది లేకుండా చేస్తాను నేనైతే. సో చూడండి ఫైనల్గా ఎట్లుందో చారు, ఇది మసిలితే చాలా బాగుంటుంది. సో చూడండి మసలడానికి వస్తుంది కదా, సో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా వంట అంతా కూడా అయితే అంతా కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి సో ఇంకా పూజ చేసుకోవడానికైతే ఇంకా అంతా కూడా శుభ్రం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా వాటరు అవన్నీ కూడా తెచ్చేసుకొని ఇంకా దేవుని పటాలు విగ్రహాలు అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా మీకు ఆఫ్టర్ ఇంకా చూపిస్తాను. ఇంక మా పాప చూడండి ఇంకా కొంచెం ఇంకా అసలు తన వీడియో తీయలేదు కానీ అంత రచ్చ రంబులు వేసిందండి కొద్దిసేపు చూడకుంటే. సో ఇంకా తర్వాత నెక్స్ట్ అనేది అంతా క్లీన్ చేయించుకున్నాక చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ గది అయితే అంతా శుభ్రం చేస్తున్నాను అండ్ విగ్రహాలు ఫొటోస్ కూడా అన్నీ తుడిచేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. బొట్లు పెట్టగానే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీపారాధన చేసి చేయడైతే కంప్లీట్ అయిపోతుంది. సో చూపిస్తాను దీపారాధన చేసిన తర్వాత. ఇక్కడైతే ఫోటోలు అయితే అన్నీ రూమ్ ఫస్ట్ క్లీన్ చేసి ఫోటోలు క్లీన్ చేసి విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసిన. ఇప్పుడు బొట్లు పెట్టేస్తాను. సో ఫైనల్ దీపారాధన అయితే కూడా కంప్లీట్ అయిపోయింది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.